మార్గదర్శకత్వం అనే భావన ముందుగా ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 అమెరికా. అమెరికాలో మార్గదర్శకత్వం అనేది మొదట స్టార్ట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 2. మొదటి మార్గదర్శకత్వం కార్యక్రమాలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ప్రారంభమయ్యాయి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 వ్యక్తిగత మార్గదర్శకత్వం. మొదట మార్గదర్శకత్వ కార్యక్రమాలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రారంభమయ్యాయి అంటే వ్యక్తిగత మార్గదర్శకత్వానికి సంబంధించినటువంటిది. క్వశ్చన్ నెంబర్ 3. యువతీ యువకులు తమలో తాము ఇతరులతో పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ. మంత్రణము, నాయకత్వము, సర్దుబాటు, మార్గదర్శకత్వము. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యువతీ యువకులు తమతో తాము ఇతర పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ. మంత్రణము, నాయకత్వము, సర్దుబాటు, మార్గదర్శకత్వం. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 4. తనకు తాను సహాయం చేసుకోవడానికి ఇతరులు అందించేది. ప్రేరణ, మంత్రణము, నాయకత్వము, మార్గదర్శకత్వం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 5. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సర్దుబాటు సక్రమంగా చేసుకోవడానికి దోహదం చేసే చర్య. ప్రేరణ, నాయకత్వము, మార్గదర్శకత్వము, మంత్రణము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 6. వ్యక్తిని ఆత్మనిర్దేశకుడిగా తయారు చేసేది. వ్యక్తిని ఆత్మనిర్దేశకుడిగా తయారు చేసేది. ప్రేరణ, మార్గదర్శకత్వము, మంత్రణము, నాయకత్వము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 7. మార్గదర్శకత్వం ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ప్రధాన కారణమైన తత్వవేత్త. పెస్టాలజీ, డ్యూయి, రూసో, ప్లేటో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 8. మార్గదర్శకత్వానికి మూల పురుషుడు ఎవరు? మార్గదర్శకత్వానికి మూల పురుషుడు ఎవరు? ఫ్రాంక్ ఫార్సన్, విలియమ్సన్, స్కిన్నర్, డ్యూయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మార్గదర్శకత్వానికి మూల పురుషుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఫ్రాంక్ పార్సన్స్. క్వశ్చన్ నెంబర్ 9. వ్యక్తులు వారిని వారి పరిసరాలను అవగాహన చేసుకుని సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ. నాయకత్వము, ప్రేరణ, మార్గదర్శకత్వము, మంత్రణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 10. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్
ఢిల్లీ మార్గదర్శకత్వాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఢిల్లీ మార్గదర్శకత్వాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4, 5, 2, 3. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ 4, 3 రకాలు. సో ఇవన్నీ కూడా మార్గదర్శకత్వం అనే టాపిక్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. సో ఎవరైతే మిత్రులు ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.